సార్ ఎలా అనిపిస్తుంది జగన్ సార్ పరిపాలన? చాలా బాగుందమ్మా. ఏపీలో నెక్స్ట్ సీఎంగా గెలుస్తారంటారా? 100%. ఎందుకని అంత నమ్మకంగా చెప్తున్నారు? అలా మేలు చేశాడు కాబట్టి మాకు. ఏం చేశారు సార్? అమ్మఒడి, మరి ఇవి చేయూత అండ్ పొలాలకు డబ్బులు. బాగుంది పాలన. ఈ పథకాలన్నీ ఎందుకు పనికిరావని చెప్పి బాబు గారు అంటున్నారు. సరే మాకైతే నచ్చింది. సార్ ఒకవేళ నెక్స్ట్ సీఎంగా బాబు గారు గెలిస్తే ఈ పథకాలన్నీ కంటిన్యూ చేస్తారని మీరు నమ్ముతున్నారు? చేస్తారని అనుకుంటున్నాం. మరి ఆయన కూడా మేము గెలిస్తే రెండోసారి గెలవాలంటే చేయాలి కదా. అది మరి ఇప్పుడు చూడబోతుంటేనేమో బాబు గారు జైలు నుంచి బయటకు వచ్చారు. మరి పవన్ కళ్యాణ్ గారు బాబు గారు పొద్దుతో వస్తున్నారు, జగన్ గారు సింగిల్గా వస్తున్నారు. గెలుస్తారంటారా? కష్టమే. కష్టమే అంటే వాళ్ళిద్దరు వస్తున్నారనే సార్? ఇద్దరు వచ్చినా ముగ్గురు వచ్చినా కానీ జగనే గెలుస్తాడు. జగన్ గారే గెలుస్తారు. ఎందుకని సార్ జగన్ గారు అంటారు? అంతే, ఇవాళ అట్టుంది వాతావరణం. అది 10 మంది అని కాదులే, కొంచెం మార్పు వచ్చింది కదా. అంటే పథకాలు పిల్లలకి ఉద్యోగాలు కానీ డెవలప్మెంట్ అంటూ కానీ రోడ్స్ కానీ అవేం బాగా చేయలేదని చెప్పి టీడీపీ నేతలు అంటున్నారు. ఇది ఎవరికి ఇష్టమైంది వాళ్ళు మాట్లాడతారు. నాకు ఇష్టమైంది నేను మాట్లాడాను.